మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. బావా వసు బావా బావా ఏం చేస్తున్నావు? నా చెయ్యి వదులు బావా. వదలను. నీకు చాలా చెప్పాలి. నాతో రా. ఆగు బావా. ఏంటి బావా ఏం చేస్తున్నావు? వదులు బావా, వదులు వదులు బావా. వదలను. ఎవరు చెప్పినా వదలను. ఏ వసు, ఆగు. సార్ నేనిప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, గొడవలొద్దు. మొన్న మీరు తీసుకుని వెళ్తున్నప్పుడు నేను వచ్చేసాను కదా, ఇప్పుడు మీరు నాతో రండి. ధ్రువ, ఇప్పుడు నీతో వస్తోంది నీ మీద ప్రేమతో కాదు, నువ్వు నన్నేం చేస్తావో అన్న భయంతో. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు వసుంధర. సార్ 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 ఆగండి సార్. సార్ అసలేంట్రా నీ ప్రాబ్లం? అసలు నువ్వెవరు ఆపడానికి? తన్ని వదిలేమని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నాది అదే ప్రశ్న. నీ ప్రాబ్లం ఏంటి? తను వదిలేయమంటే అర్థం కాదా నీకు? వసుంధరా నాదిరా, తన గురించి ఆలోచించుకో. తన మనసులోనే కాదు, తన పిలుపులో కూడా నీకు స్థానం లేదు. ఇంకా నిన్ను సార్ అని పిలుస్తోంది. తన మనసులో నువ్వు లేవని నీకు అర్థం కావటం లేదా? వసుంధరా, వీడు నీ జీవితంలో లేడని చెప్పు. నాతో వచ్చే వసుంధరా, నేను చూసుకుంటాను. ఇంకా ఆలోచిస్తావేంటి వసుంధరా? నాతో వచ్చేయి. కార్తీక్ 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 పిలుపు మారితేనే బంధం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు పిలిచే పిలుపులు కూడా మార్పుంది.
గుర్తుపెట్టుకో. మేడం, మీది కొటేషన్స్తో నడిచే బిజినెస్ కాదు కదా, మీకన్నీ డైరెక్టే కదా. ఇది నా కంపెనీ కోసం కాదు, నా పర్సనల్ విషయం. చెప్పండి, చేయి కావాలా, కాళ్ళు కావాలా, హత్య చెయ్యాలా, ఏం చేయాలి? మర్డర్ చేయాలి. ఎప్పుడు చేయాలి? వీలైనంత త్వరగా. ఆడ మగ? ఆడ. పేరు? వసుంధర. ఏం చేస్తూ ఉంటుంది? నా కంపెనీలో వర్కర్. చంపాలి అనుకోవడానికి కారణం? నా కొడుకునది ప్రేమిస్తోంది. ఇంకా దాన్ని చంపించాలి అనుకోవడానికి నా రీజన్స్ నాకున్నాయి. అవి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మాకుంది. వసుంధర ఒక మోసగత్తే. మా ఎస్టేట్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్నది దాని ఆశ. ముందు దానికి ఒక ప్రేమికుడు కూడా ఉన్నాడు, సొంత బావ. కానీ ఆస్తి కోసం ఆంటీ వాళ్ల కొడుకుని బల్లో వేసుకుంది. ఇవన్నీ కావాలి అంటే వసుంధరని వదిలేసి రావాలి, అంతే కదా? దీనికి నేనిచ్చే వాల్యూ ఇదే. ఏమో, రేపు ఆస్తి కోసం నా కొడుకుని దాని ప్రియుడితో కలిసి చంపేయచ్చుగా. లేదా కొన్ని రోజులు కాపురం చేసి డైవోర్స్కి అప్లై చేసి సగం ఆస్తి నొక్కేయచ్చు కదా. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణం కదా. అందుకే తననే నా కొడుకు జీవితంలోంచి తప్పించాలి అనుకున్నాను. తను మోసగత్తే అంటానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. రేటు 10 కోట్లు. పదా? కొంచెం తగ్గించచ్చు కదా బాయ్. ఏంట్రా తగ్గించేది? ఇదేమైనా గొర్రెల వ్యాపారమా లేక నీలాగా బ్రోకర్ బిజినెస్ అనుకుంటున్నావా? ప్రాణాలతో చెలగాటం. 10 కోట్లకి రూపాయి తగ్గదు. ఇష్టమైతే చెప్పండి, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి.